అలాగే ఒక శ్రేష్టమైన జీవితం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. అందుకే వచ్చాడు ఆయన. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, హృదయాన్ని మార్చగలిగిన వాడు, లోకము నుండి మనల్ని వేరు చేయడానికి వచ్చాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి వచ్చాడు. కానీ సాతానుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సాతాను ఏమంటున్నాడు చెప్పండి? ఐగుప్తులోనే మీరు ఆరాధన చేసుకోండి, లోకములో ఉండాల్సినవన్నీ అలాగే ఉంచుకొని మీరు ఆరాధన చేయండి, పర్లేదు దేవుడు అంగీకరిస్తాడు, పర్లేదు బలి అర్పించండి దేవుడు సంతోషపడతాడు అంటున్నాడు. లేదు లేదు బిడ్డలారా, ప్రభు దేవుని సన్నిధిలో ఆయన పరలోకం నుండి దిగి వచ్చింది పాపమును తొలగించడానికి, పాపములో ఉన్న మనలను ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, పాపములో ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయటానికి, పాపములో ఉన్న మానవాళిని పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూమికి దిగి వచ్చారు.